నేను చెప్తున్నాను. ఎక్స్పెషల్లీ లేడీస్ అంటే నేను చాలా తక్కువగా అనుకునేవాడిని. ఎలా అంటే నాకు మీ మేడం మ్యారేజ్ చేసుకో ముందు కొన్ని ఎంప్లాయ్ అమ్మాయిలు ఆఫర్ వచ్చినాయి చేసుకుంటారని. నేను ఎంప్లాయీ బెటరా అన్ఎంప్లాయీ బెటరా అన్నప్పుడు ఎంప్లాయీస్ కరెక్ట్ కాదు, హౌస్ వైఫ్ అయితే కరెక్ట్ అని నేను ఒక ఐడియా ఉండేది, నాకు ఒక ఆలోచన. సరే మీ మేడం అప్పుడు ఎంప్లాయీ లేదు కాబట్టి హౌస్ వైఫ్గానే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత కొంచెం ఆలోచన చేస్తే వాస్తవంగా మగవాడి కంటే ఆడ మనుషులే చేయగలరు ఏదైనా అని అన్నారు అన్న. ప్లీజ్ 1-2 minutes ఉన్నాయి. ఆమె చేసుకున్న తర్వాత అనిపించింది, అంటే నాలో ఉండే టాలెంట్ నాకు తెలుసు కదా. ఆమెని దగ్గరగా అంత దగ్గరగా జనరల్గా తల్లిని చూడగలం మనం. ఆడ మనిషి అంటే తల్లి తర్వాత ఎవరిని చూడగలం అంటే అంత దగ్గరగా భార్యతోటే ఇదవుతుంది. ఆమెను చూసినప్పుడు అప్పుడు మీ మేడం నిజంగా చెప్తున్నాను, మీ మేడం క్వాలిఫికేషను 10th క్లాస్ నా మ్యారేజ్ టైంకి. కనీసం చిన్న మీటింగ్, అప్పుడు స్కూల్ ఉంది, నాకు ఆల్రెడీ స్కూల్ ఉంది సంతనోతలపాడు. అక్కడ బయటకు వచ్చి స్టేజ్ మీద మాట్లాడమంటే మాట్లాడేది కాదు, ఎంత పనైనా చేసేది. ఇంత ఫంక్షన్ జరుగుతున్నాయి, బ్యాక్గ్రౌండ్లో అన్నీ అవే చూసేది. బట్ స్టేజ్ ఎక్కమని ఆ పిల్లల మధ్యలో రమ్మంటే వచ్చేది కాదు. ఎందుకనంటే చదువు, నాకు 10th క్లాసు, నేనేమన్నా తప్పులు మాట్లాడతానేమో, తప్పులు జరుగుతుంది ఎందుకో తెలియనటువంటి, కానీ టాలెంట్ నాకు తెలుసు, ఆ టాలెంట్ అని ఎంకరేజ్ చేశాను. లేదు నువ్వు డిగ్రీ కట్టించావు, తర్వాత పీజీ చేసింది, అన్ని ప్రైవేట్ స్టడీసే. దాంతోపాటు ఈ స్కూల్స్ టీచర్స్తో మాట్లాడుతూ ఆ నాలెడ్జి తనతో పాటు ఇదవుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమె ఈ స్కూల్ పెట్టినప్పుడు కూడా నేను చేయలేనంటది, నా వల్ల కాదు అన్న. నేను గ్రాడ్యువల్ ఫస్ట్ ఇయర్ మాత్రమే నేను ఇక్కడ కొంచెం అందుబాటులో ఉన్నా, కావాలని నేను పక్క డైవర్ట్ అయ్యాను. ఇక్కడ గ్రాడ్యువల్గా ఆమెని ముందుకు పెట్టి నేను కొంచెం వెనక్కి జరగటం జరిగింది. టోటల్గా మేడం ఇక్కడ చేసుకోగల పరిస్థితి ఈరోజు ఆ స్థాయి కంటే నిజంగా ఎంకరేజ్ చేయగలిగితే, మగవాళ్ళు తక్కువ అని కాదు, మగవాళ్ళు తక్కువ అని కాదు, కానీ ఈక్వల్ కూడా కాదు, కొంచెం ఒక బెటర్ పొజిషను లేడీస్కి ఉంటుంది సొసైటీలో. వాళ్ళు ఏదేం చేయగలరు, ఆ పేషెన్సీ కానీ ఆ కమిట్మెంట్ కానీ మగవాళ్ళ కంటే ఎక్కువ ఆడవాళ్ళలో ఉంటుంది. అది నేచర్కి అవకాశాలు ఇవ్వగలిగితే పార్ట్నర్కి ఎవరైనా మనం డెఫినెట్గా వాళ్ళు దే కెన్ ప్రూవ్ మేము ఇదేని చేసుకోగలరు మేడం. అది మాత్రం ఆమెను చేసుకున్న తర్వాత నా ఒపీనియన్ మారింది. అంటే లేడీస్ పైన అంతకుముందు లేడీస్ అంటే ఇంట్లో వాళ్ళు వంట వండి పెట్టడం, అంతవరకు, అంతకు మించి వాళ్ళు ఏం చేయగలరు లేబ్బా అనుకునేవాడిని. ఎవరిలో ఒకరో ఇద్దరు మంచి స్థాయిలో ఉంటే వాళ్ళ ఏదో గాడ్ గిఫ్ట్ అనో అట్ట అనుకునేవాడిని. కానీ ఆమె చూసిన తర్వాత అలా ఎవరేం చేయగలరు. ఈ మధ్యన ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఇట్నే చూద్దామని మన పాకల్లో పెట్రోల్ బంకు పెట్టాము. మేనేజర్ కావాల్సి వచ్చింది. మేనేజర్ అంటే కొంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్పుడే న్యూలీ మ్యారీడ్, ఇంటర్ క్యాస్ట్ చేసుకొని అటు పేరెంట్స్కి ఇటు భర్త సైడు సపోర్ట్ లేకుండా ఉన్నటువంటి ఫ్యామిలీ. పెళ్ళైన 6వ రోజు ఎవరో చెప్తే అమ్మాయిని రమ్మన్నాను. వచ్చింది, ఆ అమ్మాయికి ఛార్జ్ ఇచ్చారు. అమ్మాయి నేను చేయగలనా అంటే లేదు, వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చి ఇద్దరు చెప్పాను, నేను చేయగలవమ్మా, నేను గైడ్ చేస్తాను, డెఫినెట్గా నువ్వు ఈ బంకుని లీడ్ చేయగలవు అన్న. అమ్మాయి నేను చెప్పిన దాని మీద అది ఉన్న టాలెంట్ ఉంది కాబట్టి ఓకే సార్. అమ్మాయి ఎలాంటిదంటే ఒక 30 రూపీస్ దాని కింద ఒక ఇంకో 300 వేసి యాడ్ చేయమంటే ఎట్లా యాడ్ చేస్తుందంటే 30 వేసి 300 మళ్ళీ 3 వేస్తుంది. అప్పుడు ఎంత వస్తుంది యాడ్ చేసేసరికి 600 ఎంత వస్తుంది.
అర్థమవుతుందా మీకు చెప్పింది? అంటే స్థానాలు తెలియదు అమ్మాయికి. అలాంటి అమ్మాయికి పెట్రోల్ బంకు అప్పగిచ్చి ఈమె కూడా డిస్కరేజ్ చేసింది, అది వీలవుతుందా అని. చేయగలదా అమ్మాయి అనుకున్నాం. 6 సంవత్సరం సక్సెస్ఫుల్గా ఆ అమ్మాయి చేయగలుగుతుంది. ఈ ఫ్యాక్ట్ నిజాలు ఇవి. కాబట్టి నా అనుభవం చెబుతున్నా, ఈరోజు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళ టాలెంట్ ఉంటుంది. కరెక్ట్గా అవకాశాలు ఇవ్వగలిగితే చాలా అవకాశం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. Thank you very much.